రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసం చేసింది. తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై మరోమారు మాట మార్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన 6 గ్యారెంటీలకు మంగళం పాడింది. రైతుల విషయంలోనూ అదే పని చేసింది. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు మాట మార్చింది. బోనస్, రైతు భరోసా విషయంలో మరోసారి నిండా ముంచింది. రుణమాఫీ విషయంలో మోసం చేసినట్టే బోనస్ విషయంలోనూ ఘోరమైన మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను బురిడి కొట్టించింది. ఇదిగో అదిగో అని కాలయాపన చేసిన సర్కారు లోక్సభ ఎన్నికలు ముగియగానే అన్నదాతలకు పంగనామాలు పెట్టింది. అన్ని పంటలకు ఎంత పండిస్తే అంత పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు మొదలు మొదటి పార్లమెంటు ఎన్నికల వరకు బోనస్ పై ఎలాంటి కండిషన్లు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. అప్పటి పీసీసీ చీఫ్, ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక మార్లు మాట్లాడినా ఎక్కడా ఈ సన్నవడ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని గొప్పగా చెప్పారు. ఇచ్చే బాధ్యత తనదే అని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఏప్రిల్ నెలలో స్వయంగా రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పారు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత బోనస్ బోర్డు తిప్పేశారు. సన్న వడ్లకే 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అందులో మరో తిరకాసు కూడా పెట్టింది సర్కారు. తాము చెప్పిన రకాలు పండించే వాళ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది. బోనస్ ఇవ్వలేమని చెప్పకనే ఇలా కండిషన్లు పెట్టింది రేవంత్ సర్కార్. ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రకటనపై రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడేమో సన్నాలకే అంటూ ప్రకటన చేయడం ఏంటని మండిపడుతున్నారు. రాష్ట్రంలో 70% మంది రైతులు దొడ్డు రకం వడ్లను పండిస్తారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క ఎన్నికల హామీలపై రైతులు ఆందోళనకు దిగుతుంటే, మరోపక్క తనకు నచ్చింది చేసుకుంటానంటోంది సర్కార్. ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి తమ వీలును బట్టి హామీలను నెరవేర్చే ప్రక్రియను అమలు చేస్తోంది. సన్నాలపై గతంలో సీఎం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సన్నాలపై కేబినెట్ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ పనులు దొడ్డి అయినా సన్నైనా రైతుని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. బోనస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అండి. ఎందుకంటే తడిసి ముద్దయింది. అసలు ఈ ముద్దయింది 15 రోజులు ఎండబెట్టినాం. మళ్ళీ ఇప్పుడు ఎండబెట్టాలంటే మబ్బులు పడుతున్నాయి. మరి ఎండబెట్టే పరిస్థితి లేనప్పుడు మరి బోనస్ ద్వారా కొంచెమైనా రైతు లాభపడాలా? మరీ నిరుత్సాహపడేటట్టు గవర్నమెంట్ చేయకండి. కనీసం మాకు బోనస్ ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఈ పనులు దొడ్డి అయినా సన్నైనా రైతుని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. బోనస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అండి. ఎందుకంటే తడిసి ముద్దయింది. అసలు ఈ ముద్దయింది 15 రోజులు ఎండబెట్టినాం. మళ్ళీ ఇప్పుడు ఎండబెట్టాలంటే మబ్బులు పడుతున్నాయి. మరి ఎండబెట్టే పరిస్థితి లేనప్పుడు మరి బోనస్ ద్వారా కొంచెమైనా రైతు లాభపడాలా? మరీ నిరుత్సాహపడేటట్టు గవర్నమెంట్ చేయకండి. కనీసం మాకు బోనస్ ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఈ పనులు సన్నవడ్లకే 500 బోనస్ పై అటు ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎలాంటి కండిషన్లు పెట్టకుండా ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. మాటలు కోటలు దాటుతుంది, చేతలు మాత్రం గడప దాటుతుంది. మేము తడిసిన వాట్లు కొంటాం, తరుగు లేకుండా కొంటాం, చివరి గింజ దాకా కొంటామని డైలాగులు కొడుతున్నాం. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోల తరుగు రాష్ట్రంలో పెడతా ఉన్నారు. వడ్లకు రైస్ మిల్లుల్లో 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పారా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొంటాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి. సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. మాటలు కోటలు దాటుతుంది, చేతలు మాత్రం గడప దాటుతుంది. మేము తడిసిన వాట్లు కొంటాం, తరుగు లేకుండా కొంటాం, చివరి గింజ దాకా కొంటామని డైలాగులు కొడుతున్నాం. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోల తరుగు రాష్ట్రంలో పెడతా ఉన్నారు. వడ్లకు రైస్ మిల్లుల్లో 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పారా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొంటాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి. సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు.